చూసుకున్నట్లయితే అంతలో శూరుడగు ఒక రాజు పుట్టి మహా విశాలమైన రాజ్యము నేటి ఇష్టానుసారంగా జరిగించును. అతడు రాజైన తరువాత అతని రాజ్యము శిథిలమై ఆకాశపు నలుదిక్కులా విభాగింపబడును. అది అతని వంశపు వారికి గాని అతడు ప్రభుత్వం చేసిన ప్రకారము ప్రభుత్వం చేయు వారికి గాని విభాగింపబడదు. అతని ప్రభుత్వము వేరుతో పకిలివేయబడును. అతని వంశపు వారు దానిని పొందరు గాని అన్యులు పొందుతురు. సో ఇదంతా ఒక వ్యక్తి గురించి. ఆ వ్యక్తి ఎవరంటే మనందరికి చరిత్రలో బాగా తెలిసినటువంటి అతను ఈజ్ నన్ అదర్ దాన్ అలెగ్జాండర్ ది గ్రేట్. అంతటా బలవంతుడు ఒక రాజు లేచి విస్తార రాజ్యమును ఏలుతాడు అని చెప్పబడుతూ వచ్చింది. తన ఇష్టము చొప్పున చేయను. ఈ రెండు వచనాలను కూడా అలెగ్జాండర్ జీవితంలో ఎలా నెరవేరుతూ వచ్చాయో మనం చూద్దాం. జర్క్సిస్ ద ఫస్ట్ క్రీస్తు పూర్వం 465 సంవత్సరంలో హత్య చేయబడిన తర్వాత దాదాపు 135 సంవత్సరాలు జర్క్సిస్ తర్వాతి రాజులు ఆ యొక్క పర్షియన్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ వచ్చారు. అయితే గ్రీక్ పై పర్షియా చేసినటువంటి దండయాత్రలకు ప్రతీకారం తీర్చుకోవాలని అలాగే తన తండ్రి గారు